ఆ యాక్ట్ని ఆమోదించి ఇవాళ సెక్షన్ 92ని, సెక్షన్ 93ని, సెక్షన్ 89ని ఎత్తేయడానికి దుర్మార్గమైన చర్య చేస్తే మేమందరం పోరాడితే ఆగిపోయింది. మనకి మెంటల్ హెల్త్ కేర్ చట్టం 2017 స్పష్టంగా చెబుతుంది జిల్లాకు మానసిక వికలాంగుల కేంద్రాన్ని ఏర్పరచాలని. కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము మానసిక వికలాంగుల కేంద్రాలు జిల్లాకి ఏర్పరచకపోను హైదరాబాదు ఆరంగర్లో ఉన్న మానసిక వికలాంగుల కేంద్రాన్ని ఎత్తేసే ప్రయత్నం చేసింది. బ్యాక్లాగ్ ఉద్యోగాలు వికలాంగులకు సంబంధించి నింపలేదు. మరి పార్లమెంటులో ఎంపీలకు సంబంధించి నిధుల్లో వికలాంగుల వాటాని ఖర్చు చేయలేదు. 9 నేషనల్ ఇన్స్టిట్యూట్లు వికలాంగులకు సంబంధించి ఉంటే వాటిని 4కి కుదించే ప్రయత్నం చేశారు. ఇలా ఎన్నో చట్టాలని సంక్షేమ పరంగా, సామాజిక పరంగా బీజేపీ వయలేషన్ చేసింది. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా వికలాంగులకు పెన్షన్ ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ పార్టీని భర్త చనిపోయిన స్త్రీలకు కానీ, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులకు కానీ, కలుగీత కార్మికులకు కానీ పెన్షన్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీనే. ఉపాధి హామీ పథకంలో 150 రోజులు వికలాంగులకు పని కల్పించాలని చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీనే. అంత్యోదయ కార్డు ద్వారా 35 కేజీల బియ్యాన్ని వికలాంగులకి, ఆసరైన వృద్ధులకి, వితంతువులకి ఇవ్వాలని చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీనే. వికలాంగుల కార్పొరేషన్ ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీనే. వికలాంగుల సంక్షేమ శాఖని ఏర్పరిచింది కూడా కాంగ్రెస్ పార్టీనే. వికలాంగ విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వాలని ఆలోచన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. వికలాంగుల హక్కుల చట్టాలు వందల జీవోలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ పుట్టినరోజున మన ఆర్జీఎన్ఎఫ్ నుంచి వికలాంగులకి పరికరాలు, మోటార్ వాహనాలు ఇస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీనే. గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు 3000 పెన్షన్ ని, మిగతా వర్గాలకి 2000 పెన్షన్ ని మొదట ప్రకటించింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ రాబోయే రోజుల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వికలాంగులకు 6000 పెన్షన్ ని, వితంతువులకి, వృద్ధులకి, కలుగీత కార్మికులకి, బీడీ కార్మికులకి, ఒంటరి మహిళలకి 4000 పెన్షన్ ఇవ్వబోతుంది కూడా కాంగ్రెస్ పార్టీనే.